సార్ డెఫినెట్ గా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, ఐటీ శాఖ మంత్రిని, పరిశ్రమ శాఖ మంత్రిని వెంట తీసుకుని పోయి ఇమ్మీడియట్ గా సంప్రదింపులు జరపడం. అమెరికాలో అయితే మీకు తెలుసు సుమారుగా 19 కంపెనీలతో సంప్రదింపులు ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. 50 బిజినెస్ మీటింగ్స్ చేయడం జరిగింది. తర్వాత 3 రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా పెట్టడం జరిగింది. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రికల్ వాహనాలు, డేటా సెంటర్లు అండ్ ఐటీ రకరకాలుగా ఏదైతే ఉన్నాయో ఇవన్నిటి మీద కూడా ఒక ఒప్పందాన్ని ఇమీడియట్ గా ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. సుమారుగా మీరు ఇప్పుడే చెప్పారు 31,532 కోట్ల రూపాయలు కోట్ల పెట్టుబడులు సాధించడం జరిగింది. ఈ పెట్టుబడులను ఈ పరిశ్రమలు తెలంగాణలో విస్తరించడం వల్ల దాదాపుగా సుమారుగా 30,750 ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అంతకుముందు దావోస్ లో కూడా 37,000 కోట్ల రూపాయల పెట్టుబడి తీసుకురావడం ప్రపంచ వాణిజ్యవేత్త సదస్సుకు హాజరై. అంటే రేవంత్ రెడ్డి గారు తన చిత్తశుద్ధి ఇవాళ వచ్చిందో రాలేదో, అరే అమెరికా టైమింగ్స్ కి ఇండియా టైమింగ్స్ తేడా ఉంటుందండి. నిద్ర విషయాల్లో కూడా ఇమీడియట్ గా ఇలా మన కాగ్నిజెంట్ మన వాళ్ళ పరిశ్రమను ఇనాగ్రేట్ చేయడానికి అలా ఇవాళ స్టార్ట్ చేస్తా ఉన్నా. అంటే కనీసం రెస్ట్ తీసుకోకుండా భార్య పిల్లలతో మాట్లాడకుండా ఇమీడియట్ గా వెళ్ళడం అంటే అది చాలా అంకిత భావంతో కూడిన చర్య, మరొకటి కాదు. ఆనాడు కేటీఆర్ గారు పోయి ఎన్నడూ కూడా మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నడూ కూడా ఇట్లా విదేశీ పేర్లకు పోయి పెట్టుబడి తీసుకొచ్చిన సంఘటన తెలియదు. ఆయన ఫామ్ హౌస్ వదిలి పెట్టకుండా హైదరాబాద్ లో ఉండి కొడుకును పంపిస్తే ఎవరు పట్టించుకుంటారండి? వాళ్ళ వరంగల్ లో షాంప్ ఏదైతే గీసుకొండ మండలంలో షాంపేట్ లో మన వస్త్ర బట్టలకు సంబంధించిన పరిశ్రమలు ఓపెన్ చేపిస్తా అని చెప్పి సుమారుగా 1,300 ఎకరాల్లో భూములు తీసుకొని 2-3 కంపెనీలు ఓపెన్ చేయడం జరిగింది. ఈ రోజున ఏకంగా రేవంత్ రెడ్డి గారు ఇంత పెద్ద ఎత్తున సాధించడమే కాకుండా దాన్ని చూడలేక తట్టుకోలేక అనవసర విమర్శలు, దీనికి సంబంధించిన విమర్శలు చేస్తా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే ఉన్నాడో తను నిద్రలో, కలలో, జీవంలో కూడా తెలంగాణను అభివృద్ధి చేయాలని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, రైతులకు రుణమాఫీ చేసి 2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేయడం అనేది భారతదేశ చరిత్రలో అది కనివెరగని సమస్య. మిగతాది రైతు బంధు కార్యక్రమం గతంలో గవర్నమెంట్ పూర్తిగా రాళ్లకు, రప్పలకు, బోళ్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, పెట్రోల్ బంకులకు ఇవ్వడం జరిగింది. వాటన్నిటి కూడా సవరణ చేసి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా సంప్రదింపులు జరుపుతా ఉంది. ఇవాళ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏదైతే రైతాంగానికి ఏం కావాలండి? రుణాలు తీసుకుంటే రుణమాఫీ కావాలి, వాళ్ళకి విత్తనాలు కావాలి, వాళ్ళకు ఏమో పంటలు పండించుకొని నీరు కావాలి. ఇవాళ ఖమ్మం జిల్లాలో ఏదైతే ప్రాజెక్ట్ ఉందో సీతారాం ప్రాజెక్టు ఈ రోజున రేపే రేవంత్ రెడ్డి గారు దాన్ని కొన్ని టన్నెల్స్ ఓపెన్ చేస్తా ఉన్నారు. ఎందుకొరకు అంటున్నానంటే 30 లక్షల ఎకరాలకు ఈ 5 ఏళ్ల పీరియడ్ సాగించేందుకు కూడా ప్రణాళిక ఉంది. రేవంత్ రెడ్డి గారు చేస్తున్న చర్యను రాజకీయాలకు అతీతంగా మీరు, నేను, మన అందరం ప్రజలు రాజకీయాలకు అతీతంగా వివిధ రాజకీయ పక్షాలను అభినందించాల్సిన అవసరం చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఓకే సార్, మళ్ళీ వస్తా మీ దగ్గరికి. మనతోటి బీజేపీ నేత క్రాంతి కిరణ్ గారు ఉన్నారు. క్రాంతి కిరణ్ గారితో మాట్లాడదాం. ఓకే, బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు ఉన్నారు. రామ్మోహన్ గారితో చూద్దాం. ఓకే, రాజకీయ విశ్లేషణ